ఒక 100 ఇండియన్ మిస్టరీస్లో 3వ రోజుకి స్వాగతం. రాజస్థాన్లో ఒక కోట ఉంది. ఒకప్పుడు వేల మంది జనాభాతో సందడిగా ఉండే నగరం, కాని ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది. మరియు ఈ రోజుకి ఆ ప్రాంతం దగ్గర ఎవరూ నివసించరు. ఇది చాలా శాపగ్రస్తమైనది. సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఎవరూ ఉండకూడదని ప్రభుత్వమే చెబుతుంది. ఇదే రాజస్థాన్లోని భాన్గఢ్. స్థానికులు చెప్పేది ఏమిటంటే, ఈ శాపం ఒక తాంత్రికుడి నిషిద్ధ ప్రేమ వల్ల వచ్చింది, మరియు ఆ మరణం ఒక రాజ్యాన్ని కూలదోసింది. కథ ప్రకారం సింఘియా అనే ఒక తాంత్రికుడు ఆ రాజ్యపు యువరాణిని ప్రేమించాడు. ఆమె మనసును వశం చేసుకోవడానికి అతను ఒక మాయా నూనెను తయారు చేశాడు. ఆమె ఇది గమనించి ఆ నూనెను విసిరేసింది. అది ఒక దొర్లే బండరాయిగా మారి అతన్ని అక్కడికక్కడే నలిపేసింది. చనిపోయే ముందు అతను ఆ కోటను శపించాడు. ఏ కప్పు కూడా నిలబడదని, లోపల ఉన్నవారు ఎవరూ బతకరని. 1 సంవత్సరంలోనే ఆ రాజ్యం పతనమైంది. అప్పటి నుండి భాన్గఢ్ ఇప్పటివరకు ఖాళీగానే మిగిలిపోయింది. Follow for more of India's darkest mysteries.